బ్రేకింగ్ చూస్తున్నాం. మావోయిస్టు కుంజం హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని కోరాపుట్లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. से मैंने हमको देखी कि पुलिस ऊपर फायरिंग भी कर ले लेकिन गोली काकू बाजला नहीं और हमें जने को अरेस्ट करके आनी से ता पाखरे हमको वेपन भी मिली थी AK-47 ता संग एमुनिशन लाइव राउंड भी और किसी गन पाउडर और एमपी ये मोटरोला सेट एमपी जींस भी मिली थी और तार आइडेंटिफिकेशन हमें करू छी तार मोहन ना अछि ते ACM कैडर AOB रे ACM कैडर से మావోయిస్టు నేత కుంజం హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని కోరాపుట్లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మావోయిస్టు నేత కుంజం హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని కోరాపుట్లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నేత కుంజం హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని కోరాపుట్లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. హిడ్మా అరెస్టుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, కొద్దిసేపటి కిందటనే ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కుంజం హిడ్మాన్ అయితే అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు అయితే వెల్లడించారు. ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు కొద్దిసేపటి ప్రెస్ మీట్ పెట్టి అయితే అతను చూపెట్టడం, అతని దగ్గర ఉన్న కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. కుంజం హిడ్మా గత కొన్ని రోజుల నుంచి కూడా ఏరియా కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అనేక దాడుల్లో సూత్రధారిగా ఉన్నాడని చెప్పేస్తున్నారు. తను స్వగ్రామం బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా. అతను అనేక దాడులలో 2 సరిహద్దు ప్రాంతాలు అంటే ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అనేక దాడులు చేస్తున్నాడని చెప్పేసి చెప్పారు. గతంలో అతనిపై కేసులున్నాయి. అతని దగ్గర ప్రస్తుతానికి AK-47 వెపన్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మందుగుండ్ల సామాగ్రితో పాటు ఎలక్ట్రానిక్ సంబంధించిన డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రానిక్ సంబంధించిన డిటోనేటర్లు, గన్ పౌడర్, అదేవిధంగా స్టీల్ సంబంధించిన బాంబులు ఏదైతే టిఫిన్ బాక్స్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. 2 రేడియోలు, అదేవిధంగా వాకిటాకీలతో పాటు విప్లవ సాహిత్యాన్ని మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా తన దగ్గర ఇవన్నీ కూడా అతను సొంతంగా వాడేంటి వెపన్స్, సొంతంగా వాడేంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం. ఆయన దగ్గర ఉన్నటువంటి 35 రౌండ్ల తూటాలు కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సుమారుగా దాదాపుగా అంటే మందు పాత్రలు, AK-47తో పాటు తుపాకులతో పాటు ఇవన్నీ కూడా తీసుకుని సంచరిస్తున్నాడు. అతను దాడులకి ఆ ప్రాంతంలో చేయడానికి పూర్తి స్థాయి కూడా దళాలతోటి మమేకం అవుతున్నారని చెప్పేసి కూడా ఇందాక పోలీసులు అయితే వెల్లడించారు. పూర్తి స్థాయి అరెస్ట్ చేసినట్టు ఆ పరిస్థితి మనం చూడొచ్చు. అతన్ని మీడియా సమక్షంలోనే చూపించినట్టు పరిస్థితి. కాకపోతే ఏదైనా కానీ ఏరియా కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ వాస్తవానికి ఎందుకంటే అందరూ కూడా హిడ్మానంగానే మడిమే హిడ్మా అనుకుంటారు కదా, ఇతను మాత్రం కుంజం హిడ్మా, మడిమే హిడ్మా చాలా మోస్ట్ వాంటెడ్ హిడ్మా అని చెప్పుకోవచ్చు. అతను మాత్రం ఎక్కడ పోలీసులకు దొరకలేదు. అతని కోసమే ఛత్తీస్గఢ్ పోలీసులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని అడవుల ప్రాంతాలు మావోయిస్టు ఇలాకలు మొత్తం కూడా రోజు కూడా కర్రగుట్టలతో సహా మిగతా మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి అయితే అందరూ కూడా అంటే కుంజం హిడ్మానే మడియం హిడ్మా అనుకుంటున్నారు. మడియం హిడ్మా వేరు, కుంజా హిడ్మా వేరు. మడియం హిడ్మా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, అదేవిధంగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇతను మాత్రం కుంజం హిడ్మా మాత్రం ప్రస్తుతానికి